టైంలో వాక్యంలోకి వెళ్దామండి. రోనాలని వచ్చి వాక్యం అందిస్తారు. అందరూ చప్పట్లు కొడుతూ ఆయన ఆహ్వానిస్తారు. దేవునికి స్తోత్రం. ముందుగా అవకాశం ఇచ్చినటువంటి దేవుడికి, అలాగే నాకు అనుకున్నటువంటి అయ్యగారు ఈశ్వరత్నం గారికి, అలాగే అధ్యక్షులుగా వహిస్తున్నటువంటి సోని గారికి, ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు మన వాక్యం వచ్చేసి, అందరూ చెప్పండి, ట్రూత్ అనగా సత్యము. ఏంటి చెప్పండి అందరూ? సత్యము, ప్రార్థన, రక్షణ. ఈ మూడు కూడా మన జీవితంలో ఉండాలి. కూడా ఏంటి మళ్ళీ చెప్పండి? సత్యము, ప్రార్థన, రక్షణ. ఈ మూడు కూడా మన జీవితంలో లేకపోతే మన జీవితం ఏంటి? వ్యర్థం. అవునా కదా? వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరూ త్వరలో వచ్చి కళ్ళు మూసుకుంటాం. పరమ తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. కొద్దిసేపు మీ వాక్యాన్ని మేము పంచుకుంటుండగా ప్రతి ఒక్కరూ వాక్యాన్ని విని వాక్యానుసారమైన జీవితాలు జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ బ్రతిమాత పెడుకుంటున్నాం తండ్రి. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 32వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను. దానిలో నీవు ఏమియు కలపకూడదు, దానిలో నుండి ఏమియు తీసివేయకూడదు. దేవునికి స్తోత్రం. నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను. దానిలో నీవు ఏమియు కలపకూడదు, దానిలో నుండి ఏమియు తీసివేయకూడదు. దేని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ? చెప్పండి, ఏం మాటలు మాట్లాడుతున్నాడు దేవుడు? దేని గురించి మాట్లాడుతున్నాడు? వాక్యం గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం ఫస్ట్ పాయింట్ దేని గురించి మాట్లాడుకుంటున్నాం? సత్యం. సత్యము అనగా వాక్యం. అవునా కదా? ఆ వాక్యమే మన జీవితాలకు ఏమై ఉంది? వెలుగై ఉంది. అవునా కదా? ఆ వాక్యంలో ఉంటేనే, ఆ సత్యంలో ఉండగలిగితేనే మన జీవితాలు ఏమవుతాయి? నిలబడతాయి. ఆ సత్యంలో లేకపోతే మళ్ళీ మన జీవితాలు ఏమైపోతాయి? చొట్టెళ్ళిపోతాయి, చెదిరిపోతాయి. దేవుని వాక్యం అదే మాట్లాడుతుంది. మనలో చాలా మంది ఉపవాస మీటింగ్లు జరిగే 7 రోజులు. అవునా కదా? ఇంకొక మహా అయితే ఇంకొక 2-3 వారాలు మనలో ఏముంటుంది? 2-3 వారాలు ఏముంటుంది అని అడగట్లేదు. ఇంకొక 2-3 వారాలు మనలో ఏముంటుంది తెలుసా? ఆత్మీయత బలంగా పనిచేస్తుంది. ఇంకో 3 వారాలు అవ్వగానే మళ్ళీ ఆత్మీయత ఏమైపోద్ది? పడిపోద్ది. అవునా కదా? అంటే మీటింగ్ ద్వారా ఏమొచ్చింది? మనకి ఆత్మీయత వచ్చింది. మరి ఆ ఆత్మీయతను మనం కొనసాగించాలి. కానీ మనలో చాలా మంది ఏం చేయలేకపోతున్నారు? దాన్ని కొనసాగించలేకపోతున్నారు. కొనసాగిస్తున్నామా? లేదు. వాక్యాలు విన్నాం, వాక్యాల ద్వారా బలపరచబడ్డాము. ఆ బలం ఎన్ని రోజులు ఉంటుందంటే 3 వారాలు లేదా 4 వారాలు. అందుకే దేవుడు అంటున్నాడు, ఆ బలాన్ని కొనసాగించాలంటే ఈ సత్యమైన వాక్యాన్ని నువ్వు అనుసరించాలి. అందుకంటాడు కదా, నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి. దేవుడు మనతో ప్రతిరోజు మాట్లాడతాడండి. అవునా కదా? ప్రతిరోజు, ఎవ్రీడే. కానీ మనమే ఆయన మాటలను వినం. వాక్యం ద్వారా మాట్లాడతాడు.
కొన్నిసార్లు ఏదైనా పనులు జరగకపోతే అవి ఏమైపోతాయి తెలుసా, ఆగిపోతాయి. ఏమో ఆ పని మనకి అంత మంచిది కాదేమో, దేవుడి ప్రణాళిక అందులో లేదేమో, ఆ రకంగా కూడా దేవుడు మాట్లాడతాడు. అవునా కదా? ఈ రోజుల్లో చూస్తే ఎంతో భయంకరమైనటువంటి యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఒక వారం క్రితం చాలా భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. మీకు తెలుసు తెలీదు కానీ కావేరీ బస్సు హైవే మీద వెళ్తూ కాలిపోయింది. అవునా కదా? సుమారు 20 మందికి పైగా చనిపోయారు. ఈరోజు ఇలా సజీవులుగా, అవునా కదా, హ్యాపీగా మనం కూర్చోగలిగామంటే ఇది ఎవరి కృప? ఆయన కృప లేకుండా ఏమీ కూడా మనం చేయాలి. చాలా సంతోషంగా ఉన్నాం. అవునా కదా? దేవుడు మనకు మంచి బట్టలు ఇస్తున్నాడు, మంచి ఆహారం ఇస్తున్నాడు. అవునా కదా? ఈరోజు మన కుటుంబంలో కొన్ని బలహీనతలు ఉన్నప్పటికీ కూడా ప్రతిరోజు చాలా సంతోషంగా మనం భోజనము చేయగలుగుతున్నామండి. ఇది ఎవరి కృప చెప్పండి? అవునా కదా? ఆయన కృప మనకు ఉన్నప్పుడు ఆయన వాక్యాన్ని కూడా మనం ఏం చేయాలంట? అనుసరించే వారిలా ఉండాలి. ఆయన వాక్యాన్ని మనం పక్కన పెట్టే వారిలాగా ఉండకూడదు. అందుకే అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? దానిలో నువ్వు ఏమియో కలపకూడదు, దానిలో నుండి నువ్వు ఏమియో. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే, ఈరోజు మహాజ్ఞానులు ఎక్కువైపోయారు. వాక్యంలో ఏం చేస్తారు? వాళ్ళు అనవసరమైనవన్నీ కూడా కలుపుతూ ఉంటారు. అందుకే దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆ వాక్యంలో, ఆ సత్యంలో నువ్వు ఏమీ కూడా కలపడానికి వీల్లేదు. ఇంకో మాట మాట్లాడతాడు, ఈ సత్యాన్ని నువ్వు ఎప్పటికీ కూడా విడిచిపెట్టడానికి వీల్లేదు అంటాడు దేవుడు. ఎందుకు వీల్లేదంటే, ఈ సత్యమే నిన్ను సరైన క్రమంలో నడిపిస్తుంది, సరైన క్రమంలో నిలబెడుతుంది. అందుకనే కదా దీన్ని ప్రతిరోజు చదివిన వాడు, దేవారాత్రము దీన్ని ధ్యానించేవాడు ధన్యుడు అంటుంది వాక్యం. ప్రకటన గ్రంథంలో కూడా మాట్లాడతాడు, ఈ వాక్యాలు చదివిన వాడు. ఏ వాక్యాలు? ప్రకటన గ్రంథం ఏ వాక్యం అది? ఈ ప్రవచన వాక్యాన్ని చదివిన వాడు, వినినవాడు, గైకునవాడు ఎవరంట? ధన్యుడు. అందుకే మన జీవితంలో మనం ఏదైనా మర్చిపోవచ్చు, కానీ ఈ సత్యాన్ని, ఈ సత్యం అనే వాక్యాన్ని చదవడం మాత్రం ఇప్పుడు కూడా మర్చిపోకూడదు చెప్తున్నాను. ఎందుకు మర్చిపోకూడదు అంటే ఇప్పుడే చెప్పాను, దీని దేవారాత్రములు ధ్యానించేవాడు ఎవరంట? ధన్యుడు. అతడు ఫలం ఇచ్చే చెట్టు వలె ఉంటాడు, ఎప్పుడు కూడా పడిపోడు. ఈరోజు నీ జీవితం ఫలభరితంగా మార్చబడాలంటే కనీసం నీ రోజులో 10 నిమిషాలు 15 నిమిషాలు నువ్వు దేనికోసం కేటాయించాలి? ఈ సత్యం అనే వాక్యం కొరకు. ఈ సత్యం కొరకు నువ్వు కేటాయించగలిగితే నీ జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ధన్యకరంగా మార్చబోతున్నాడు, దీవెనకరంగా మార్చబోతున్నాడు, ఆశీర్వాదకరంగా మీ జీవితాన్ని మార్చబోతున్నాడు. మీరు మాత్రమే కాదు, కానీ మీ పిల్లలకు నువ్వు ఒక దైవజనుడు అని ఏమంటే తెలుసా? అది నిజంగా చాలా ప్రాముఖ్యమైన మాట మాట్లాడాడు. నిజంగా గుండెలకు తగ్గుతుంది అన్నమాట. మీరు ప్రార్థనల కోసం ఎక్కడెక్కడికో పరిగెత్తేస్తూ ఉంటారు చాలా మంది. మనలో ఆటోలు బుక్ చేసుకుని, లేకపోతే ఏదో బుక్ చేసుకుని అక్కడికి వెళ్ళిపోవాలి, ఇక్కడికి వెళ్ళిపోవాలి, ఆడిపోతూ ఉంటారు. కానీ నీ కుటుంబంలో మాత్రం ఏం లేదంట? ప్రార్థన లేదు అన్నాడు. చూసారా? ఈరోజు నీ జీవితం ధన్యకరంగా మారాలంటే, దీవెనకరంగా మారాలంటే నువ్వు ఎక్కడికో పరిగెట్టాల్సిన అవసరము నీకు లేదు. నీ కుటుంబంలో, నీ బిడ్డలతో కలిసి ఒక 10 నిమిషాలు ఏం చేయాలి? ప్రార్థన చేయి. అదే నీకు దీవెనకరం, అదే నీకు ఆశీర్వాదం. అది మానేస్తాం, వ్యక్తమైన వాటి కోసం ఏం చేస్తాం తెలుసా? అక్కడికి ఇక్కడికి పరుగులు చేస్తాం. ఆ సమయాన్ని నువ్వు నీ ఇంటికి ఇవ్వగలిగితే, నీ ఇంట్లో దేవుడికి ఆ స్థానం ఇవ్వగలిగితే, దేవుడు అంటున్నాడు, ఈ రోజే నీ జీవితాన్ని నేను బాగు చేస్తాను అని అంటున్నాడు. ఈ రోజే మీ జీవితాన్ని నేను కడతాను అంటున్నాడు. ఇందాక ఆరంభంలో పాట పాడ, ఒకసారి పాడిన పాట. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, నీ
వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా శక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా శక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. దేవునికి స్తోత్రం. ఏమంటాడు? కృపా సత్య దయా శక్తి సంపూర్ణుడా. ఆయనలో ఏముందంట? కృప ఉంది, తర్వాత సత్యం ఉంది, తర్వాత సంపూర్ణత కలిగిన వాడు. ఆయన కృప నీకు ఇస్తున్నాడు, ఆయన సత్యమైన మార్గంలో నిన్ను నడిపిస్తున్నాడు, ఆయన సంపూర్ణత అంతా నీకు ఇచ్చి నిన్ను గొప్పవాడిగా నిన్ను మర్చిపోకూడదు మనం దేవుడిని. అందుకని అంటే తెలుసా, మనుషుల్లో జీవాత్మను పొందిన వాడి రోజు మీతో మాట్లాడుతున్నాడు అంటే. కొన్ని రీతిలో ఏమంటే తెలుసా, 7 నక్షత్రముల మధ్య సంచరించేవాడు మీతో చెప్పుచున్న సంగతులు ఏమనగా అంటే, సైన్యములకు అధిపతి యెహోవా మాట్లాడుతున్న విషయాలు అని చెప్తాడు. లేకపోతే ఈ లోకాన్ని, ఈ సృష్టిని, ఈ భూమిని సృజించిన దేవుడు చెప్తున్నటువంటి మాట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే, దేవుడు మనుషులుగా ఏమవుతుందా మర్చిపోకూడదని మనకి ప్రతి విషయంలో కూడా దేవుడు గుర్తు చేస్తుంది. వినండి వినండి, ఈ సృష్టిని సృజించిన వాడను నేనే. ఈరోజు నువ్వు జీవాత్మ కలిగి జీవిస్తున్నావు అంటే ఆ ఆత్మ ఎవరు పోశారు? నేనే. సైన్యములు కలిగితే యెహోవా అంటాడు. అంటే ఏంటి? నా వెనకాల ఎన్నో సైన్యములు ఉన్నాయని చెప్తున్నాడు. కానీ ఈరోజు మనం అవన్నీ మర్చిపోతాం, సత్యాన్ని విడిచిపెట్టేస్తాం, ఎక్కడెక్కడికో పరుగులు తీస్తున్నాం. కానీ మన ఇంటిలో ఒక చిన్న కుటుంబ ప్రార్థన మాత్రము ప్రార్థన పెట్టుకోలేదంటే ఏం చేస్తున్నాం? లేనిపోని సాకులన్నీ మనము చెప్తున్నాం. దేవుడి వాక్యం మాట్లాడుతుంది. ఈ వాక్యాన్ని వినవాడు, గైకునవాడు, చదివినవాడు ఏంటంట? ఈరోజు మీ జీవితాలు బాగుపడాలన్నా, మీ జీవితాలు ఒక స్థానంలో దేవుడు నిలబెట్టాలంటే పెద్దలుగా, తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లలకి బోధించాలి. అలాగే ఈ వాక్యాన్ని మీరు ఎప్పుడు కూడా విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం. 1 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 19వ వచనం. సమూయేలు సౌలుతో, నేనే దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలములకు నాకు ముందు వెళ్ళుడి. నేడు మీరు నాతో కూడా భోజనము చేయవలెను. రేపు నీ మనసులో ఉన్నదంతయు నీకు తెలియజేసి నిన్ను వెళ్ళనిచ్చేదను. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ సమూయేల గ్రంథంలో ఇది ఎవరి మధ్యన సంభాషణ జరుగుతుంది? సమూయేలు గారికి అలాగే సౌలు గారికి జరుగుతున్నటువంటి ఒక సంభాషణ ఇది. మీరు ఇదే అధ్యాయంలో ముందు వచనాలు చూస్తే చదవగా నేను చెప్పేస్తాను. సౌలు తండ్రి పేరేంటి? కీషు. ఏంటి? చెప్పండి, అందరూ చెప్పండి. సౌలు తండ్రి పేరేంటి? కీషు. కీషు అంట బెన్యామీనుడు అంట. ఎవరు? అలాగే వాక్యం అంటుంది అతను భాగ్యవంతుడు అని. ఎవరంట? భాగ్యవంతుడు అంటే చెప్పండి, చాలా గొప్పవాడు. అవునా కదా? అంటే ఎంతో ధనము కలిగినటువంటి వ్యక్తి, అలాగే దేవుని భక్తి కూడా ఉన్నటువంటి వ్యక్తి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది కీషు ఎవరంట? భాగ్యవంతుడు. అయితే కీషు కుమారుడు సౌలు. చూడండి, సౌలు స్టార్టింగ్ చూస్తే చాలా బాగుంటుంది. మనందరికీ సౌలు ఎలా తెలుసు? ఒక విలన్గానే తెలుసు. అవునా కదా? ఎలా తెలుసు? మనకి విలన్గా తెలుసు. కానీ సౌలు స్టార్టింగ్
చాలా బాగుంటుంది. అంటే చూడండి, దేవుడు కూడా సౌలు గురించి చాలా గొప్ప మాటలు రాశాడు. ఈ సమయాల గ్రంథంలో మీరు చదువుతూ ఉంటే కొన్ని వచ్చాయి. అయితే చూడండి, సౌలు గురించి దేవుడు ఏం రాశాడంటే, అతనంత సౌందర్యవతుడు ఆ యెరూషలేము అనే ప్రాంతంలోనే లేడంట. అంటే దేవుడే చూడండి ఎవరి గురించి రాశాడు ఈ మాటలు. సౌలు ఎందుకు రాశాడు కూడా చెప్తాను చూడండి. అయితే ఒకానొక సమయంలో సౌలుకు సంబంధించినటువంటి కొన్ని గాడిదలు, ఏంటంట గాడిదలు అంటే వాళ్ళ ఇంట్లో ఏముంటాయి, గాడిదలు ఉంటాయి. అయితే ఆ గాడిదలో ఒక గాడిద కనబడలేదంట. వెంటనే సౌలు తండ్రి గారు అయినటువంటి కీషు గారు వచ్చారు. ఆయన అన్నాడంట, సౌలు వెంటనే వెళ్ళి ఏం చేయాలి తెలుసా, మన గాడిద ఒకటి తప్పిపోయింది, దాన్ని నువ్వేం చేయాలి, నువ్వు వెతికి తీసుకురావాలి. ఎప్పుడైతే తండ్రి చెప్పాడో వెంటనే సౌలు గారు ఏం చేయాలి తెలుసా, అలాగే నాన్నగారు అని చెప్పి ఆయన చెప్పిన మాటను ఆలకించి వెంటనే కొంతమంది పనివారిని తీసుకుని ఆ గాడిదను వెతకడానికి వెళ్ళారు. బైబిల్లో చూస్తే గర్దబాములు అని ఉంటారు, కానీ ఇంగ్లీష్లో చూస్తే డాంకీ అంటే గాడిదలు. ఓకేనా? అయితే చూడండి, కొంతమంది పనివారిని తీసుకుని వెంటనే ఆ గాడిదలను వెతకడానికి వెళ్ళారు. వెతుకుతున్నారు, అయితే కనబడతలేదు. ఎంత వెతికినా సరే కనబడతలేదు. ఏం చేయాలో తోచకపోతే వెనకాల ఒక పనివాడు ఉన్నాడు. ఆ పనివాడు అన్నాడంట, అయ్యా మీకు విషయం చెప్పు ఏంటంటే, ఈ దగ్గరలోనే ఒక మంచి దైవజనుడు ఉన్నాడు. ఎవరున్నారంట చెప్పండి, ఎవరున్నారు? దైవజనుడు ఉన్నాడు, ఈ దగ్గరలోనే ఉన్నాడు. అయితే మనం ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క సమస్య గురించి మనము మాట్లాడదాం. ఆయన దైవజనుడు మాత్రమే కాదు, ఆయన ఒక దీర్ఘదర్శి. దీర్ఘదర్శి అంటే లేని చెప్తాడా, జరగబోయేది. ఓకేనా? అయితే చూడండి, ఆ దీర్ఘదర్శి దగ్గరికి మనం వెళ్ళగలిగితే ఆయన ద్వారా మనకి దీనికి ఒక సొల్యూషన్, ఒక ఆన్సర్ అనేది మనకి దొరకవచ్చు. కాబట్టి మనం వెళ్దాం అని చెప్పి అడిగినప్పుడు వెంటనే సౌలు గారు అన్నారు, వెళ్దాం కానీ నా దగ్గర అయితే ఏమీ లేదు. దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళడము మంచి విషయము కాదు. బైబిల్లో చదవండి, దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళడము మంచి విషయం కాదంటే. పనిపడాడు వెనకాల నుంచి, అయ్యా నా దగ్గర ఒక పావు వెండి ఉంది. ఏముందట? పావు కేజీ వెండి ఉంది. అయితే ఆ వెండి తీసుకుని దైవజనుడి దగ్గరికి వెళ్ళి మనం ఈ విషయం గురించి అప్పుడు వెళ్ళాడు సమూయేలు దగ్గరికి. వెళ్ళి వాళ్ళిద్దరి మధ్యన జరుగుతున్నటువంటి సంభాషణే ఈ మాట చూడండి. సమూయేలు సౌలుతో, నేను దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలములకు నాకు ముందు వెళ్ళుడి, నేడు మీరు నాతో కూడా భోజనము చేయవలెను, రేపు నీ మనసులో ఉన్నదంతయు నీకు తెలియజేసి నిన్ను. ఏం భోజనం గురించి మాట్లాడుతున్నారు అక్కడ చెప్పండి? శారీరకమైన భోజనం కాదు. సమూయేలు మాట్లాడుతున్నాడు, సౌలు అన్నాడు, ఈ రోజు మన ఇద్దరం కూర్చొని ఏం చేయాలి ఇక్కడ భోజనం. అది శారీరకమైన భోజనం కాదు, ఈ సత్యమైన భోజనాన్ని మనము ఎప్పుడైతే ఈ సత్యమైన భోజనాన్ని మనం చేస్తామో అప్పుడు దేవుడు మనకి అది ఎక్కడ ఉందో బయలుపరుస్తాడు. ఆయన ఎవరు? మర్మములను బయలుపరచగలిగే దేవుడు. ఆయన సాధారణమైన దేవుడు కదా. ఆయన ఎవరంట? మర్మములను కనీసం నీ ఊహకు కూడా అందరివి కూడా ఆయన నీకు చూపించగలిగినటువంటి గొప్ప దేవుడు. ఆయన దేవుడు చూపిస్తాడు. అయితే మనం అంతకంటే మనం ముందేం చేయాలి తెలుసా? ఈ యొక్క ఆత్మీయ భోజనాన్ని మనము చేయాలి. ఈ ఆత్మీయ భోజనాన్ని మనం చేస్తే దేవుడే నీ గాడిద ఎక్కడుందో చూపిస్తాడు. రేపే నువ్వు ఆ గాడిద దగ్గరికి వెళ్తావని చెప్పాడు. ఎప్పుడైతే ఈ భోజనం స్వీకరించాడో మరి ఆ గాడిద దొరికిందో దొరకలేదా? దొరికింది. అదే చెప్తున్నాడు దేవుడు. ఈ సత్యాన్ని నువ్వు విడిచిపెడితే, ఈ సత్యమైన మార్గాన్ని నువ్వు విడిచిపెడితే నువ్వు ధన్యకరమైన జీవితాన్ని పొందుకోవు. ఈ సత్యం నీకు కావాలంటే శారీరకమైన భోజనాలు కాదు, కానీ మనం దేని గురించి ఆశపడాలంట? ఆత్మ సంబంధమైన భోజనం కోసం. నీ స్పిరిచువల్గా నువ్వు ఆత్మ సంబంధమైన భోజనాన్ని తినడానికి ఆశపడాలి.
ఎక్కువ వాక్యం వినడానికి ఆశపడాలి, ఎక్కువ ప్రార్థించడానికి ఆశపడాలి, ఎక్కువ అనేక మంది కోసం నువ్వు ప్రార్థన చేయడానికి నువ్వు ఏం చేయాలి? ప్రయాసపడాలి. అందుకే ఈ సత్యాన్ని నువ్వు ఎప్పుడు కూడా ద వెరీ ఫస్ట్ పాయింట్ ఏం కలిగి ఉండాలి? మనం అందరము సత్యము అనగా వాక్యం. ఈ వాక్యాన్ని నువ్వు ఎప్పుడు కూడా విడిచిపెట్టడానికి ఈ వాక్యము నీ జీవితంలో ఉంటే నీ జీవితం ఏమవుతుందంట? దీవెనకరంగా, ధన్యకరంగా మార్చబడింది. అయితే ఇప్పుడు రెండవదిగా చూద్దాము, ప్రార్థన. ఏంటి ఏముండాలి? రెండవదిగా ప్రార్థన. ప్రార్థన జీవితం మనం ఏమై ఉండాలి? కలిగి ఉండాలి. ఏ జీవితం మనం కలిగి ఉండాలి? ప్రార్థన. వాక్యం చెప్తుంది ఎడతెగక ప్రార్థన చేయాలంట. అంటే ఏంటి దాని అర్థం? నీకు సమస్య ఉన్నప్పుడే కాదు, నువ్వు సమస్య లేనప్పుడు కూడా మెలకువ కలిగి ప్రార్థన చేయమని వాక్యం మాట్లాడారు. ఆ ప్రార్థనే అన్నాకి ఏం దయచేసింది? గర్భఫలాన్ని ఇచ్చింది. ఆ ప్రార్థనే దావీదుని ఎక్కడో గొర్రెలు కాసుకుని వాడు ఎక్కడ నిలబెట్టింది? సింహాసనం మీద కూర్చోబెట్టింది. ఆ ప్రార్థనే అన్నల ద్వారా అమ్మివేయబడిన యోసేపుని ఒక గొప్ప ప్రధానమంత్రిగా, ఆ ప్రార్థనే అన్నిరాలుగా ఉన్నటువంటి రూతుని ధన్యరాలుగా దేవుడు మార్చలేదా? దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనకు అనిపిస్తుంది, చదవకని చెప్పేస్తాం, ఎందుకంటే సమయం లేదు. వెనకాల మళ్ళీ దానియేలు గారు ఆయన 10 నిమిషాలు మాట్లాడారు. ఓకేనా? 6వ అధ్యాయంలో మనకి ఏం చెప్తున్నాడండి దేవుడు? ఎంతమంది ప్రధానులంట? ఎంతమంది అధిపతులంట? 120 మంది అధిపతులు ఉన్నారు. అందులో 3 ప్రధానులు. ఎంతమంది? 3 ప్రధానులు. అందులో ముఖ్యుడు దానియేలు. దానియేలంట శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉండేవాడు. ఏం బుద్ధి? శ్రేష్టమైన బుద్ధి. అలాంటి బుద్ధి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క రాజరికంలో కానీ ఎక్కడా లేదంట. కేవలం దానియేలు మాత్రం అలాంటి బుద్ధి. ఎందుకు అలాంటి బుద్ధి కలిగి ఉన్నాడంటే తన జీవితంలో ప్రార్థన అనే శక్తిని ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళ 3 అందరూ వచ్చేసి, ఏమండి దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, మీరు ఆజ్ఞ ఇచ్చారు కదా ప్రార్థన చేయకూడదు, ఏ దేవుడికి మొక్కకూడదు అని ఆజ్ఞ ఇచ్చినప్పటికీ కూడా తను ఏం చేస్తున్నాడు? యథావిధిగా తన గదిలోకి వెళ్ళి యెరూషలేము తట్టు తలుపులు తెరిచి కిటికీ తలుపులు ఏం చేశాడంట? ప్రార్థన చేశాడంట. ప్రార్థన జీవితాన్ని తన జీవితంలో ఎప్పుడూ కూడా విడిచిపెట్టలేదు. కానీ ఈరోజు మనమైతే ప్రార్థనకి ఏమొచ్చేస్తున్నాం? చెప్పండి, ఏమొచ్చేస్తాం? అర్థం ఎప్పుడు అయిపోతే ఎప్పుడు అవగొట్టేద్దాం ప్రార్థన, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం. ఎవరైనా ఎక్కువసేపు ప్రార్థన చేస్తున్నారు అనుకో, కొంతమంది పని పాట లేదు, గంటలు చేస్తూ ఉంటారు ప్రార్థన. అనుకుంటారా లేదా? అనుకునే వాళ్ళు లేరా? నిజం చెప్పండి, అనుకుంటారా లేదా? ఒక 10 నిమిషాలు చేశారు ప్రార్థన, ఎలా ఫీల్ అవుతారు మీరు? పని పాట లేదు వాళ్ళకి. మాకు 3 పనులు ఉన్నాయి, మీరు గొంతు చేసేస్తే మేము వెళ్ళి మా పని చూసుకుంటాం అనుకునే వాళ్ళు లేరా? దేవుడు అంటున్నాడు ప్రార్థనకి ప్రాముఖ్యత. ఆ ప్రార్థన నీ జీవితాన్ని ఏం చేస్తుంది? మారుస్తుంది. ఎక్కడో గొర్రెలు కాసుకునేవాడు కలిసి దావీదు కూడా అనుకున్నాడు, నేను రాజు అవుతాను అనుకున్నాడు. ఏ రోజైనా అనుకున్నాడు? కేవలం ప్రార్థన చేయడానికి ఎన్నిసార్లు? రోజుకి 7 సార్లు ప్రార్థన చేసేవాడు. ఎన్నిసార్లు? 7 సార్లు. మీకు చెప్పాను 7 సార్లు మనం ఎలా ప్రార్థన చేయొచ్చు రోజుకి. గుర్తుందా? మర్చిపోయారా? చెప్పండి, గుర్తుంది చెప్పండి. అలాగా పొద్దున్న లేచాక ఒకసారి చేయొచ్చు, అవునా కదా? ఎర్లీ మార్నింగ్ లేకంగానే 1, తర్వాత టిఫిన్ గారు స్నానం చేసి వచ్చి ప్రార్థన చేయొచ్చు. ఎన్ని? 2. తర్వాత మీరు పనికి వెళ్ళే ముందు, పనికి వెళ్తారు కదా, జాబో పనో లేకపోతే చదువో ఎక్కడికి వెళ్ళినా వెళ్ళే ముందు ఒక ప్రార్థన. ఎన్ని? 3. తర్వాత భోజనం చేసేటప్పుడు, ఓకేనా? అదే టిఫిన్ పట్టినట్టు ఇంకా టిఫిన్ అన్నీ ఒకటే ఇంకా, ఓకేనా? భోజనం చేసేటప్పుడు ఎన్ని వచ్చినాయి? 4.
మళ్ళీ సాయంత్రం పని అయిపోయినాక, దేవా ఈరోజు నాకు మంచి పని ఇచ్చావు, లేకపోతే చదువుకునే పెట్టలేతే ఈరోజు నాకు మంచి బోధించు టీచర్స్ ద్వారా, అవునా కదా? ఒక చిన్న ప్రార్థన ఏనైనా 5 అయింది. సాయంత్రం ఇంటికి వచ్చేసాక మళ్ళీ ఫ్రెష్ అవుతాం కదా, ఫ్రెష్ అయ్యాక ఎన్ని 6, ఓకేనా? తర్వాత కొడుకునే ముందు ఒకసారి చేసుకోవచ్చు, ఎన్ని 7 సార్లు ప్రార్థన చేసుకోవచ్చు. ఇంకా చూసుకుంటే నైట్ అన్నం తిని ముందు చేసుకోవచ్చు, అవునా కదా? మధ్యరాత్రులు మెలకు వచ్చినప్పుడు కూడా చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి నాకు మధ్యరాత్రులు 3ంటికి మెలకు వస్తుంది కరెక్ట్గా. ఏమో దేవుడే లేపాడేమో అనుకుని వెంటనే వచ్చి ఏం చేసుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. ఎప్పుడు మెలకు వచ్చినా సరే వెంటనే గదిలో నుంచి ఇక్కడికి వచ్చి ఒక 5 నిమిషాలు లేకపోతే ఒక 2-3 నిమిషాలు ఏదో ఒకటి చిన్న ప్రార్థన చేసుకుని మళ్ళీ వెళ్ళి ఏం చేస్తాం. మీరు కూడా ప్రార్థనకి ఎక్కువ సమయం ఇవ్వాలి. రాజు చంపేస్తాడన్న భయం లేదు, లేకపోతే ఎవరో చంపేస్తాడన్న భయం లేదు. కేవలం దేవుని మీద మాత్రమే నమ్మకం ఇచ్చాడు. యథావిధిగా ఆ యెరూషలేము వైపు తలుపులు తీసి ఏం చేయడంట, ప్రార్థన చేయడం కొనసాగించాడంట. దేనికి భయపడలేదు. కేవలం నా దేవుడు ఉన్నాడు, ఏ సమస్య వచ్చినా ఆయన చూసుకుంటాడు అనుకున్నాడు. ఆ యొక్క సింహాల భూమిలో పడవేసినప్పటికీ కూడా దేవుడే ఆ సింహాల నోరును మూసి ఎవరిని రక్షించాడు, దానియేలుని రక్షించి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాడు. చూడండి, ప్రార్థన మీ జీవితాలు ఏం చేస్తుంది, మార్చేస్తుంది. కానీ ఈరోజు మనకు ప్రార్థన అక్కర్లేదు, ప్రార్థన అవసరం లేదు. నాకు ఇప్పటికీ గుర్తుంది, మీ అమ్మగారు కోవిడ్ టైంలో నేను మీ అయ్యగారు తిట్టివ్వదు, ఎందుకు వెళ్తున్నాను వాళ్ళగా అందరింట్లకి, ఏమన్నా అవుతే ఏంటి పరిస్థితి. అనేక మంది ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసేది ఆ కోవిడ్ టైంలో కూడా, ఏమి భయం లేకుండా, పెరుగు లేకుండా. అంటే దేని మీద ఫోకస్ చేసినట్టు, ప్రార్థన మీద. అరే నా సంఘ విశ్వాసం నేను ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. వాళ్ళకి ఎలాంటి కోవిడ్ కూడా దరిదాపులకు కూడా ఎంతో మంది ప్రార్థన చేస్తుంది. కానీ ఈరోజు కొంతమంది అయితే ప్రార్థన మర్చిపోయి ఏం చేస్తున్నారు, అటు ఇటు గొంతు వేస్తున్నారు. ప్రార్థన జీవితాన్ని మర్చిపోతున్నారు. ఎవరు నీ కోసం ప్రార్థన చేశారో మర్చిపోకూడదు. నువ్వు ఏ స్థాయిలో ఉన్నప్పుడు ఎవరు వచ్చి నీ కుటుంబం తలుపు తట్టి నేను ప్రార్థన చేసి ఎక్కడికి నడిపించారో మర్చిపోకూడదు. అలా మర్చిపోతే దేవుడే అంటున్నాడు, నీ జీవితానికి సమస్య వచ్చినప్పుడు నేను నవ్వుతాను అంటున్నాడు. ఈరోజు నువ్వు బాగోవచ్చు, కానీ ఎప్పుడు ఏ సమస్య మన ఇంటి తలుపు కొడతాదో మనకి తెలియదు. ఆ సమస్య వచ్చినప్పుడు సామెతగా దేవుడు మాట్లాడుతున్నాడు, సమస్య నీ ఇంటికి వచ్చినప్పుడు, సమస్య నీ దగ్గరికి వచ్చినప్పుడు నేను అపహాస్యము చేస్తాను మాట్లాడు. ఏం చేస్తాడట, అపహాస్యం. చూడండి, ప్రార్థనకు అంత ఇంపార్టెన్స్. ఏమని వాళ్ళు నిజంగానే వాళ్ళు వెళ్ళొద్దు, ఎందుకంటే బయట పరిస్థితులు బాలేదు, పట్టించుకునేది కాదు, నవ్వుకుంటూ వెళ్ళిపోయేది బయటికి. ప్రార్థనలు చేసి అందరింట్లోకి వెళ్ళి వచ్చాం. దేవుడి దయ వల్ల సంఘంలో కానీ ఏ కానీ ఎవరికి కానీ కోవిడ్ వచ్చిందేమో కానీ సివియర్గా అయితే ఎవరికి కూడా రాలేదు. దేవుడే మన కుటుంబాలన్నింటిలో ఏం చేశాడు, ఆ ప్రార్థన ద్వారా ఏం చేశాడు, కాపాడాడు. ఆ రోజు దానియేలు ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చాడు, సింహాలకు భయపడలేదు. ఈరోజు మనం కూడా ప్రార్థనకు ప్రాధాన్యత ఇస్తే మన జీవితాన్ని అలాగే మన ప్రాణాలను కూడా దేవుడు ఏం చేస్తాడు, కాపాడతాడు. అలాంటి గొప్ప ప్రార్థనా జీవితం మనం ఏం చేయాలి, కలిగి ఉండాలి. అవునా కదా? అందుకే మత్తయి సువార్త 7:7 అంటాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి తట్టుడి. ఎందుకు ఈ మాటలు చెప్తాడంటే అవన్నీ దేంతో సాధ్యమని ఆలోచన చేస్తే ప్రార్థనతో ఇవన్నీ కూడా మనకి సాధ్యము. ప్రార్థన లేకుండా నువ్వు ఎన్ని చేసినప్పటికీ కూడా వ్యర్థమే. అవునా కదా? అందుకన్నాడు, ఈ సత్యమైన మార్గాన్ని నువ్వు ఏం చేయకూడదంట, నిర్లక్ష్యం చేయకూడదు. దాంతో పాటు ఏం విడిచిపెట్టకూడదు, ప్రార్థన అనే జీవితం నువ్వు విడిచిపెట్టకూడదు. అన్న జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి. స్త్రీ తనకి బిడ్డలు లేనప్పుడు వెనకాలంలో వాళ్ళందరూ కూడా తనని ఏం చేశారు, దూషించారు, హేళన చేశారు, అలాని మాటలన్నీ అన్నారంట. కానీ అవన్నీ పట్టించుకోలేదు, ఎందుకంటే ఇవన్నీ మార్చగలిగిన వారు ఒకడు ఉన్నారు నా వెనకాల.
ఆయన మార్చేస్తాడు ఈ స్థితిని అని నమ్మింది. ప్రార్థనలోకి వెళ్ళింది, దేవుని మందిరంలోకి ఎడ తెగక కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసింది. దేవుడు ఆమె ఏం చేశాడు? దర్శించి గర్భఫలాన్ని ఇచ్చాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు కాదు, ఐదుగురు కాదు, ఎంతమంది ఇచ్చాడు దేవుడు? 6 ఇచ్చాడు. ఓకేనా? చూడండి ఎంతమంది ఇచ్చాడు. ప్రార్థనే మన జీవితాలు ఏం చేస్తుంది? మారుస్తుంది. నేను చెప్తున్నాను, మీ కుటుంబంలో ఒక్క 10 నిమిషాల్లో కుటుంబ ప్రార్థన మీరు రోజు చేస్తుంది. ఏమీ లేదు, ఒక ప్రార్థన, 2 పాటలు, చిన్న వారికి ఒక ప్రార్థన. ఎంతసేపు పడుతుంది చెప్పండి? ఎంతసేపు పడుతుంది? కార్తీక దీపం సీరియల్ అంతసేపు కూడా పట్టదు. అవునా కదా? సీరియలే ఇంకా అరగంట ఉంటుంది. నేను అరగంట కూడా చేయమంటలేదు. ఎంతసేపు? 10 నిమిషాలు చాలు. దేవుడు మురిసిపోతాడు. అయ్యో నా బిడ్డలేంటి నాకు ఏమిస్తున్నారు? ప్రార్థన జీవితానికి మనము ఈరోజు నువ్వు అడిగిందని ఇస్తాడు. నువ్వు తట్టితే తెరవబడుతుంది, నువ్వు అడిగింది ఇవ్వబడుతుంది. నువ్వేమైతే ఆయన నామంలో అడుగుతావో ప్రతిదీ కూడా నీకు ఇవ్వబడుతుంది, దయచేయబడుతుంది అని చెప్తున్నాడు దేవునికి స్తోత్రం. మూడవదిగా చూస్తే రక్షణ. ఏంటి? ఏం కలిగి ఉండాలి? రక్షణ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? మళ్ళీ చెప్పండి. రక్షణ అనే జీవితాన్ని మనం ఏమై ఉండాలి? కలిగి ఉండాలని వాక్యం మాట్లాడుతుంది. పాపం అంటాం మనుషులు ఏం చేస్తుందంట? చంపేస్తుంది. ఏం చేస్తుంది? మనుషుల్ని చంపేస్తుంది. అందుకే దేవుడు ప్రకటన గ్రంథంలో స్మరణ సంఘంతో మాట్లాడితే అంటే నీవు జీవించుచున్నావు అన్న పేరు ఉంది, కానీ మృతుడవే. పైకి బ్రతుకుతున్నావు అంతే, కానీ ఎవరు తెలుసా? ఈరోజు నా దృష్టిలో అయితే, నా దృష్టిలో అనగా దేవుడి దృష్టిలో నువ్వు చచ్చిపోయినవాడు. ఎంత కాలం నుంచి నువ్వు సంఘానికి వెళ్తున్నావు, ఎన్ని వాక్యాలు విని ఉంటావు, ఎంత ప్రార్థన చేస్తుంటావు, అయితే ఈరోజు నీ జీవితంలో లేదు రక్షణ అనుభవము. అందుకే దేవుడు అంటున్నాడు, ఈరోజు నీకు జీవించుచున్నావు అన్న పేరు ఉంది, కానీ ఎవరో తెలిసిన దృష్టిలో మృతుడవే. ఏదో పైకి జీవిస్తున్నావు అంతే, కానీ ఎవరు నువ్వు? మృతుడవే. దేవుడు మన పాపాలను చూడలేదు. మనం రక్షణ మార్గంలోకి నిజంగా మనసు పొంది వచ్చి ప్రతి ఆదివారం కూడా ఆయన సన్నిధిలో మోకరించి నీ పాపాలను జ్ఞాపకం చేసుకుంటూ ఇవి నేను రిపీట్ చేయకూడదు అని నువ్వు దేవుడిని అడగలిగితే అదే నీకు గొప్ప రక్షణ. చక్కే చేసింది అదే. ఏం చేశాడు? తన ఎవరి దగ్గర దొంగలించాడు, ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాడో అదంతా కూడా మళ్ళీ తిరిగి వాళ్ళకే ఇచ్చాడు. ఏమన్నాడు తెలుసా? మీ దగ్గర తీసుకున్న దానికంటే 4 వంతులు ఇస్తానండి. అదే దేవుడు అడుగుతుంది ఈరోజు. నీ దగ్గర ఉన్న పాప జీవితాన్ని ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? దేవుని దగ్గర ఒప్పుకోగలుగుతుంది. అదే నీకు గొప్ప రక్షణ అని. ఏమన్నాడు? నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పాడు. మరి ఎందుకు అలాంటి గొప్ప రక్షణ మనం ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యం చేస్తున్నాం, విడిచిపెట్టేస్తున్నాం. మనం పొద్దు సరిపోద్దా? మరి మీ యజమానులు, మీ పిల్లలు వాళ్ళు పొందగలుగుతా? ఎందుకంటే మనం భయంకరమైనటువంటి దినాల్లో మనము జీవిస్తున్నాం. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకి ఇందాక మాట్లాడుకున్నాం. కనీసం ఎవరు ఊహించుండరు, కానీ ఆ బస్సు ఏమైపోయింది మొత్తం లక్కీ కొంతమంది కూడా దిగారు. కానీ కొంతమంది ఆ మంటల్లోనే. ఇంకా కొన్ని నెలల ముందుగా ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది. ఒకే ఒక్క అతను కూడా దిగాడంట. ఫ్లైట్లో ఉన్న వాళ్ళు ఏమైపోయారు? చనిపోయారు. కానీ ఇంకా 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 ఇన్ని తెలిసి కూడా నువ్వేం చేస్తున్నావు? నిర్లక్ష్యము చేస్తున్నావు. అదే చెప్తుంది. నిర్లక్ష్యం నువ్వు చేయకూడదు, చేయడానికి వీల్లేదు. కానీ మనం ఏం చేస్తాం చెప్పండి? మనం ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యం చేస్తున్నాం. దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు.
ఎవరైతే రక్షణ మార్గంలో లేదో వారితో దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, ఆ రోజు సార్దీస్లో ఉన్న సంగతి చెప్పిన మాటే, నువ్వు జీవించుచున్నావు కానీ మృతుడవే అంటున్నాడు. అయితే దేవుడు అంటాడు, ఆ మృతుల్లో నుంచి లేపగలిగిన వాడను నేను ఈ రోజు నేను బ్రతికించాలనుకుంటున్నాను. అయితే నువ్వు ఎక్కడికి రావాలి తెలుసా? నన్ను మనస్సుపూర్వకంగా స్వీకరించి నా దగ్గరికి రా, నిత్య జీవం అనే వరాన్ని నేను నీకు ఇస్తాను అంటున్నాడు. మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఇంకా 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 కూడా నిర్లక్ష్యము మార్చబడాలి. రక్షణ పొందిన వారు ఇంకా వారి జీవితాన్ని ఏం చేసుకోవాలి? సరి చేసుకో. దేవుడు అంటున్నాడు, ఇంకా నీకు అవకాశం నేను ఇస్తున్నాను. 77 సార్లు క్షమించమన్నాడంట దేవుడు. ఎన్నిసార్లు? ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నిసార్లు అయినా సరే నువ్వు ఏం కలిగి ఉండాలి? క్షమించే మనం కలిగి ఉండాలి. ఎందుకు కలిగి ఉండాలంటే ఆయన క్షమించే దేవుడు కాబట్టి. ఈరోజు మనుషులుగా మనం కూడా ప్రతి ఒక్కరు ఏం చేయాలి? క్షమించాలి. ఎవరితో గొడవ పెట్టుకోకూడదు, ఎవరితో కొట్లాటలు పెట్టుకోకూడదు. సహోదరులు ఏం కలిగి ఉండాలంట? ఐక్యత కలిగి ఉండాలంట. అలా ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరము అని దేవుడు వాక్యం మాట్లాడుతుంది. కానీ మనం ఏం చేస్తాం? ప్రతి చిన్న విషయాలకు కూడా ఏం చేసుకుంటున్నాం? సంఘానికి చెప్తున్నటువంటి మాట, ఎవరు కూడా ఎలాంటి దెబ్బలాట్లు, అందరం కూడా ఎలా ఉండాలి? మనం ఐక్యత, మనందరం కూడా ఒక కుటుంబం, అవునా కదా? ఎవరు మనం? సంఘం అంటే ఏంటి? సంఘం అనగా చెప్పండి ఏంటి? చెప్పరే. సంఘం అంటే ఏంటి? ఒక కుటుంబం, ఒక ఫ్యామిలీ. ఫ్యామిలీలో గొడవలు అయినప్పటికీ కూడా మళ్ళీ ఎలా ఉండాలి? తెలుసుకోవాలి. అంతేగాని ఆ గొడవలు ఏం చేసుకోకూడదు, మనము ఎక్స్టెండ్ చేసుకోకూడదు, అవునా కదా? అవి పెద్ద పెద్ద గొడవలకు మనము దారి తీసుకోకూడదు. నిజంగా గొడవ పడ్డారనుకో, ఒక తగ్గించుకోండి, తప్పేముంది? తగ్గించుకుని చెప్పు వాళ్ళతోటి, ఈరోజు నా దేవుడు వల్ల నేను తగ్గించుకుంటున్నాను, ఈ గొడవను ఇక్కడతో ఏం చేద్దాం? ఆపేద్దాం. అలాంటి మనసు నీకుంటే దేవుడు అంటాడు, అదే నీకు గొప్ప రక్షణ అని చెప్తున్నాడు. దేవుడు నీ దగ్గర నుంచి కోరుకొని ఇవే చాలా చిన్న చిన్నవి. సంఘంలో ఎలా ఉండాలి? వాక్యాన్ని ఎలా వినాలి? ప్రార్థన ఎలా చేయాలి? వాక్యాన్ని ఎలా మనము చదవాలి? ఇవన్నీ నువ్వు సరిగ్గా చేయగలిగితే అదే నీకు గొప్ప ఆత్మీయ జీవితాన్ని ఇస్తుంది. నేను ఎప్పుడో 6 సంవత్సరాల క్రితం ఉన్నాను, మేము ఆత్మీయంగా ఎదగలేకపోతున్నామండి. ఎప్పుడో నేను బాగా ఆడకూడదు, 10 అనుకుంటా, 10 సంవత్సరాల క్రితం. ఎవరన్నారు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాను? ఆత్మీయత అనేది నీకు నువ్వుగా పెంచుకోవాల్సింది, అవునా కదా? మేము వాక్యం మాత్రమే చెప్పగలము. ఆ వాక్యం నువ్వు వినగలిగితే, అది నీ హృదయం అనే పలకలు నువ్వు రాసుకోగలిగితే నువ్వేం చేయగలవు? ఆత్మీయంగా ఎదగలవు. ఇది కేవలం 10% మాత్రమే. మరి ఇంకో 90% ఎలాగంటే, ఈ సత్యమైన వాక్యాన్ని నువ్వు ఏం చేయాలి? నీకు సమయం దొరికినప్పుడల్లా చదవాలి. తర్వాత ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇవేమీ ఉండవు. కానీ మేము ఆత్మీయంగా ఎదగలేము. నీ జీవితంలో ఏం లేదు? ప్రార్థన లేదు, వాక్యం లేదు. వాక్యం చెప్తే వినము, పక్క వద్ద మాట్లాడుకుంటాము, లేదా ఆడుకుంటాము. మళ్ళీ ఏమంటారు? ఆత్మీయంగా ఎలా ఎదుగుతావు? ఎలా ఎదగలవు? నువ్వు ఆత్మీయంగా ఎదగాలని నీకు ఉండాలంటే నువ్వు ఫస్ట్ నీ మనసులో మొత్తం నువ్వు వేసుకోవాలి, నేను ఆత్మీయంగా జీవించాలి. త్రొట్టెళ్ళిపోకూడదు. ఎందుకంటే నా దేవుడు నాకు అవకాశం ఇస్తున్నాడు. నేను త్రొట్టెళ్ళిపోయిన ప్రతిసారి ఈసారి త్రొట్టెళ్ళిపోవడానికి వీలు లేదు. అలాంటి మనస్తత్వం లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీ జీవితము స్థిరంగా ఉండదు, నిలకడ ఉండదు. అందుకే ఈరోజు నా దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, సిలువ కూర్చున్న వార్త ఎలా నశించుకున్న వారికి వెర్రితనం. ఈరోజు నిన్ను చూసి వెర్రోళ్ళు అనుకోవచ్చు, దేవుడు అదే చెప్పాడు. సిలువ కూర్చున్న వార్త నశించుకోవచ్చున్న వారికి, కానీ రక్షణలో ఉన్న వారికి దేవుని శక్తి అయి ఉన్నదని చెప్పి ఈరోజు అలాంటి గొప్ప శక్తిని నువ్వు పొందుకోవాలి. ఏమై ఉండాలి? రక్షణ మార్గాన్ని నువ్వు పొందుకోవాలి. నీతో పాటు అనేక మందిగా రక్షణ మార్గాన్ని నువ్వు బోధించే వారిగా ఉండాలి. మనం చెప్పారు, కొంతమంది ఏం చెప్పారు?
చర్చి విశ్వాసులుగా పెద్దలుగా మీరు అనేక మందితో మాట్లాడి వారిని ఎక్కడ నడిపించాలి? దేవుని సన్నిధికి నడిపించాలి. కానీ మనం ఎలా ఉంటాం? ఈరోజు నేను వెళ్తలేదు చర్చికి, పని ఉంది, నేను వచ్చేస్తాను నీకు కూడా. ఇది మా మైండ్ సెట్. లేకపోతే ఈరోజు నేను చర్చికి వెళ్తలేదు, మంచి ఫంక్షన్ ఉంది, అక్కడ మంచి వెరైటీలు ఉంటాయి, నేను వచ్చేస్తాను. ఇది మన మైండ్ సెట్. లేదు, నీకు ఫంక్షన్ ఉన్నా ఏమున్నప్పటికీ కూడా దేవుని సన్నిధిని విడిచిపెట్టడానికే అలా విడిచిపెడితే చెప్పండి ఏమన్నా? పాత నిబంధన గ్రంథంలో విశ్రాంతి దినమును దొంగలిస్తే నీకు మరణ శిక్ష విధిస్తానండి. కానీ కొత్త నిబంధనలు ఆయన నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు కాబట్టి, అవునా కదా, నిన్ను క్షమిస్తున్నాడు కాబట్టి నీకు మళ్ళీ అవకాశం ఇస్తున్నాడు. ఈ రోజు నుంచి అలాంటి తప్పు నువ్వు చేయడానికి నువ్వు వీల్లేదు. నీ తప్పులను సరి చేసుకుని వాక్యం ద్వారా, ఈ సత్యం ద్వారా మీరు ఎలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు మీకు తెలుసు. నేను చెప్పాల్సిన అవసరం మీకు లేదు. ఎక్కడైనా పడిపోయారేమో, ఎక్కడైనా తొట్టెళ్ళిపోయారేమో మీకు తెలుసు ఆ విషయాలు. మీరే దేవుణ్ణి మాట్లాడిన దేవుడితో అవసరమైతే కూర్చోండి, యాకోబులాగా పెరుగులాడండి, గొడవ పెట్టుకోండి దేవుడితోటి. ఈ రోజు నా జీవితాన్ని, నా బ్రతుకు నువ్వు మార్చు అని అడుగు. దేవుడు తప్పకుండా మీ జీవితాన్ని ఏం చేస్తాడు? ఈ వాక్యము ద్వారా, ఈ ప్రార్థన ద్వారా, ఈ రక్షణ అనే మార్గము ద్వారా బ్రతికించి మీ బ్రతుకుల్ని వెలుగులోనికి దేవుడు తీసుకొచ్చాడు. దేవుడు ఈ మాటల ద్వారా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బలంగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. అందరూ తలంచుకోండి. పరమ తండ్రి మీకు స్తోత్రాలు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు. మాతో మాట్లాడారు. ఈ సత్యాన్ని మేము విడిచిపెట్టకుండా మీరు సహాయం చేయండి. ఆ వాక్యం అనే ప్రతి మాట మా హృదయంలో మేము రాసుకోవడానికి కృప చూపించండి. అలాగే ప్రార్థన జీవితాలు మాకు దయచేయండి. అలాగే రక్షణ అనుభవాన్ని, ఇంకా ఎవరైతే రక్షణ మార్గంలో లేరో ప్రతి ఒక్కరు కూడా రక్షణ మార్గంలో రావడానికి కృప చూపించి సహాయం చేయండి. ఈ వాక్యము ద్వారా అనేక మంది మార్చబడి ఆ వాక్యం అనే వెలుగును వారు గ్రహించి వాక్యానుసారమైన జీవితాలు జీవించిన కృప చూపించమని ప్రార్థిస్తూ ప్రతి మంది పెట్టుకుంటున్నాము తండ్రి. అందరికీ వందనాలు.